ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రైట్గా డీటెయిల్స్ లోకి వెళ్తే పార్టీ ఫిరాయింపులు కాళేశ్వరం కేసులపై న్యాయపోరానికి బీఆర్ఎస్ నడుం కట్టింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ముగ్గురు కీలక నేతలు ఢిల్లీ చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఢిల్లీ వెళ్లింది. సాయంత్రం వారు సీనియర్ న్యాయవాదులతో సమావేశం కానున్నారు. హైకోర్టు విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసుపై న్యాయ వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కూడా సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ రెండు కీలక అంశాలపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ చెప్పండి, మరి పార్టీ ఫిరాయింపులు కాళేశ్వరం కేసులపై కేసీఆర్ ఆదేశాల మేరకు సాయంత్రం లాయర్లతో త్రిసభ్య బృందం భేటీ కానుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు, రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ రవిచంద్రతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొద్దిసేపు క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఏదైతే ముఖ్య సమావేశం కానున్నారు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇటీవల జడ్జిమెంట్ వచ్చింది. స్పీకర్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. వారికి నోటీస్ కూడా ఇచ్చారు. భవిష్యత్తులో ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో ఎలా వ్యవహరించాలి, ఫిరాయింపు ఎమ్మెల్యే చట్టానికి సంబంధించిన తూట్లు పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. ఆ ఫిరాయింపులకు సంబంధించి ఏదైతే ఉందో అదంతా కూడా ఇవాళ కాంగ్రెస్ కావాలని స్పీకర్ రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన స్పీకర్ ఇవాళ రాజకీయాలకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా వివరిస్తున్న తీరుకు ఇవాళ ఒక చర్మగీతం వల్ల ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. సుప్రీంకోర్టులో గతంలో ఏదైతే పిటిషన్ దాఖలు చేశామో కోర్టు కంటెంప్ట్ కింద గతంలో స్పీకర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి సుప్రీంకోర్టు తలుపు తట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఏదైతే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లతో సమావేశమై చర్చించారు. మరోపక్క కాళేశ్వరం కమిషన్ సంబంధించిన అంశం కూడా ఆ చర్చకు ఇటీవలే మొన్న తుది తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించి పూర్తిగా తీర్పుకు సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విషయంలో ఎలా వివరించాలి, కాళేశ్వరం కమిషన్ పూర్తిగా అక్రమం, ఇది కాళేశ్వరం తెలంగాణ జలవర ప్రధాయిని అని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా చెప్తున్న తరుణంలో కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి ఒక ఘోష్ కమిషన్ వేసి అది తీవ్ర ప్రకంపన సృష్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ కు దారితీసింది. ఇవాళ అదే కాళేశ్వరంతో ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమైంది. ప్రతి పంటకు ప్రతి గుంటాకి ఎకరానికి నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరాన్ని ఇవాళ ఏదైతే వారు చేసిన విమర్శలు ఉన్నాయో అవన్నీ కూడా విమర్శలు తప్ప ఏది కాదని నిరుద్ధమైంది. అదే కాళేశ్వరంతో ఇప్పుడు మూసి సుందరీకరణ చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరోపక్క ఇవాళ అదే కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాంతాన్ని ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు సందర్శించి దాన్ని పూర్తిగా రిపేర్ చేస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఇవన్నిటి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగా రాజకీయాలను ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వివరిస్తున్న తీరుకు వల్ల మరొకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించి ఎలా ముందుకెళ్లాలి, భవిష్యత్తు ఈ కాళేశ్వరం అంశం కావచ్చు, అటు ఫిరాయింపులకు సంబంధించిన ఫిరాయింపుల చట్టానికి సంబంధించి కావచ్చు, ఎలా ముందుకెళ్లాలనే దానిపై హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్లతో సమావేశమై వీటన్నింటిపై చర్చించి ఆ పిటిషన్ దాఖలు చేసే అంశం పైన కూడా క్లారిటీ రానుంది. ఖచ్చితంగా ఇప్పటికే హైకోర్టును తలుపు తట్టింది. ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి కూడా తుది తీర్పు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కాళేశ్వరం కమిషన్ తో పాటు ఇటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని మరొకసారి సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది. ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యే చట్టం వర్తిస్తుంది. గతంలోనే అనేక సందర్భాల్లో సిజేఐ బెంచ్ చెప్పిన నేపథ్యంలో సిజేఐ బెంచ్ ధర్మాసనం అనేక సందర్భాల్లో పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇటు స్పీకర్ కార్యాలయాన్ని తప్పుపట్టింది. మీరు ట్రిబ్యునల్ గానే మాత్రమే ఉండాలి, మీరు పరిదాచి వివరించద్దు, మేమే డేట్లు ఫిక్స్ చేస్తామంటూ గతంలో ఇచ్చిన తీర్పులు అంటే ఏదైతే వాక్యాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కోట్ చేస్తూ ఇవాళ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారని చెప్పేసి స్పీకర్ నిర్ణయం ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని సవాల్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్టు వారు చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అనేక సమీక్షలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి, కార్యకర్తల మీటింగులు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా హాజరు కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే వారు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గాంధీ భవన్ కు వాళ్ళు రెగ్యులర్ గా వెళ్తున్నారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి సంబంధించిన కార్యవర్గ సమావేశాల్లో వారంతా కూడా పాల్పంచుకుంటున్న నేపథ్యంలో
స్వయంగా మళ్ళీ ఆధారాలు ఉన్నాయి, గతంలో ఇచ్చిన ఆధారాలతో పాటు ఇప్పుడు మళ్ళీ ఆధారాలు సేకరించారు. ఇవన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ముందు వివరించి ఖచ్చితంగా వారిపై ఫిరాయింపు చట్టం వర్తించేలా వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు వెళ్ళిన నేపథ్యం పలు కీలక అంశాలపైన ఇవాళ హరీష్ రావు నేతృత్వంలోని బృందం సీనియర్ అడ్వకేట్లతో చర్చించనుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.